బైబిల్లో ఒక ప్రశ్న ఉంటే దానికి సమాధానం నెట్లోకి వెళ్ళకండి. పిల్లలు చాలామంది ఇలా తప్పులు చేస్తున్నారు. నెట్లోకి వెళితే బైబిల్ చెప్పింది నెట్లో ఉందో లేదో చూడండి. బైబిల్ చెప్పింది నెట్లో లేదనుకోండి, నెట్ తప్పు. బాగా వినాలి. చాలామంది నెట్లోకి వెళ్ళిపోయి ఏదో కొత్త సంగతులు బోధించేస్తున్నాం అనేటటువంటి ఒక మాయలో ఇరుక్కున్నారు చాలామంది పిల్లలు. సీరియస్గా చెప్తున్నాను, నెట్టను నమ్మకండి, అది సాతాను వేసిన వల. నెట్ అంటే ఏంటి? వల. సాతాను నిన్ను పట్టడానికి విసిరిన వల. ఆ వలలో బైబిల్ని ఒప్పుకునేది ఉంటే, ఎందుకంటే బైబిల్ ముందు రాయబడింది. నెట్ నిన్నగాక మొన్న వచ్చింది. ఆ నెట్లో రాయబడిన నిన్నగాక మొన్న నెట్లో పెట్టబడ్డాయి. అందులో రాసిన వారు కూడా క్రీస్తు తర్వాత పుట్టిన వాళ్ళు. ఏదో కొంతమంది తప్ప. అందరికీ సూచిస్తున్నాను, నెట్ నమ్మకండి, బైబిల్ని నమ్మండి. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్లో ప్రశ్నకు నెట్ట సమాధానం చెప్పకండి. నెట్లో వాడు ఎవడో తల తెక్కూడా ఉంటాడు, ఏదో చెత్త మాటలు వాడికి తోచినవి రాస్తాడు. అవన్నీ నిజాలు ఎలాగవుతాయి? వాడు చెప్పింది బైబిల్లో ఉందనుకోండి, వీడు ఒప్పుకున్నాడని సమాజానికి అప్పగించండి. వాడు ఒప్పుకున్నాడని సమాజానికి అప్పగించండి. బైబిల్ని హైలైట్ చేయండి, నెట్ను హైలైట్ చేయటం కాదు. నీవు హైలైట్ అవ్వడానికి నెట్ను నమ్ముకుంటున్నావు. ఇట్స్ మోస్ట్ డేంజరస్ సిచ్యుయేషన్. నెట్ ఆన్సర్ కాదు బైబిల్కి. బైబిల్ ఆన్సర్ టు ది బైబిలే.